గుల్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నిన్న కొంతమంది రైతుల పేరు కింద మరి విజయనగర్ దిశభూమ తగలబెట్టడం జరిగింది. మరి అది ఎందుకు తగలబెట్టిరో కనీసం వాళ్ళకైనా అర్థమైందో లేదో ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మరి ఇట్లాంటి తప్పుడు వ్యవహారం చేయొద్దు. ఎందుకంటే గతంలో మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది డిసెంబర్లో. మరి ఆ వర్షాకాలంలో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మరి ఏదైతే అన్నారం బ్యారేజీ పగిలిందో మరి దాంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నీళ్ళను నిల్వ చేయాలి, కానీ ఆ నీళ్ళన్నింటిని బయటకు పంపించడం జరిగింది. మరి ఆ తరుణంలో మరి మేము డిసెంబర్లో మరి మేము అధికారం రాగానే అప్పటికి ఆ నీళ్ళు ఒడిచిపోయినాయి. అట్లయినా రైతుల కోసం నిరంతరం పోరాటం చేసే విజయన్న మరి ఆయనను దూషించడం, మరి ఆయన దిశబొమ్మ కాలబెట్టడం సరైనది కాదు. మీరు గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మరి విజయన్న మీద నీళ్ళ కోసం ఎన్ని కేసులు అయినాయో మరి మీరు అందరూ ఆలోచించే విషయం. ఎందుకంటే రైతుల పక్షంగానే నిలబడి రైతుల కోసం కష్టపడి మరి ఇలా రైతులందరూ కలిసి విజయన్నను భారీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మరి ఇలా ఏదైతే 12 టీఎంసీ నీళ్లను మరి తాగునీరు కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసే నీళ్లను మరి మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరి నీళ్ళు లేదు, రైతుల కష్టాలు ఇబ్బందులు ఉన్నారని చెప్పి ఇలా హైదరాబాద్కి వెళ్ళి సీఎం గారిని మరి మెప్పించి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి ఈరోజు సాయంత్రం నైట్ వరకు మీకు రైతులకు నీళ్ళు అందించే ప్రయత్నం చేసి ఇలా నీళ్ళు ఇంకొద్దిసేపట్లో అయితే నీళ్ళు వస్తాయి. మరి ఇట్లాంటి తప్పుడు నిర్ణయం తీసుకొని మరి మా నాయకుల దిశబొమ్మ కాలబెట్టుడు మరి మీరు ఏమనుకుంటారో మరి మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. కానీ ఇలా రైతుల పేరు మీద నాయకులు ముసుకేసుకొని మరి ఈ దిశబొమ్మ కాలబెట్టుడు మరి ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా మరి కార్యక్రమం చేసినందుకు మరి వాళ్ళ మీద కూడా పోలీస్ శాఖ ఎలాంటి చర్య తీసుకుంటుందో మరి ఇది మేము మరి ఎస్ఐ గారితో కూడా మాట్లాడటం. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసే నాయకులం. ఇలా మా నాయకుడు మరి ఏ పార్టీ ఏ లీడర్ అని చూడడు, ఎవరివైనా సహాయం చేసి పనిచేసే వ్యక్తి. మరి రైతుల కోసం మరి ఎన్నోసార్లు మరి నీళ్ళ గేట్లు పలగొట్టి మరి రైతులకు నీళ్ళు అందిస్తే ఆయన ఎన్నో కోట్ల చుట్టూ ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి. అది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. కానీ ఇలా మీరు కొత్తగా ఏదో డ్రామా చేసేందుకు మరి ఇప్పుడు ఇలా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి దీన్ని విజయన మీద ఒక తప్పుడు బురద చల్లడం ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఖబర్దార్. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటే మా విజయాన్ని ఊకుంటాడు కావచ్చు, కానీ మేము కార్యకర్తలు మాత్రం ఊకోం. ఖబర్దార్ బిడ్డ, ఇకాంచల్లి మరి మంచిగా మెదులుకుంటేనే బాగుంటుంది అని మేము ఈ సందర్భంగా మా పార్టీ నాయకులందరం మేము హెచ్చరిస్తున్నాం.